చందూస్ కిచెన్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం తీసుకున్నానండి చింతపండు, కారం, అల్లం పేస్ట్, జీలకర్ర, మెంతుల పౌడర్ తీసేసుకున్నాను. మనం ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుందాము. వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాము. అన్నీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఆయిల్ మనం 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. మనం జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేశాను. కరివేపాకు కొంచెం మిక్స్ చేసేసుకుందాం. బ్రౌనిష్ కలర్ వచ్చాక, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, మనం ఇట్లా కలుపుకొని చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాం. చింతపండు పులుసు యాడ్ చేసేసుకున్నాను. ఇది ఆనియన్ పేస్ట్ నేను మిక్సీ పట్టేసుకున్నాను, యాడ్ చేసేసుకుందాం. తర్వాత 3 స్పూన్స్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. కారం ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా చింతపండు పులుసు పోసాను కదా, అందులో బాగా మసలాలన్నమాట. 3 స్పూన్స్ కారం కలిపేసుకుందాం. టూ స్పూన్స్ అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. ఇందులోనే 1½ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. మెంతుల పొడి, మెంతులను జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను 1/2 స్పూన్. ఇందులోనే పుదీనా యాడ్ చేసేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఓకే అండి, ఇట్లా కలిపేసుకొని మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం సరిపోయేంత. ఒకసారి ఇట్లా కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం. సరిపోయేంత వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. పులుసు బాగా మసిలినాక మనం చేపలు యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. పులుసు బాగా మసలాలి. పచ్చివాసన మనం అన్నీ యాడ్ చేసాం కదా, పచ్చివాసన అంతా పోవాలన్నమాట. పోయే వరకు బాగా మసిలినాక బాగా అప్పుడు మనం ఫిష్ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి, బాగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసేసుకుందాము 1 by 1. ఫిష్ వేసుకున్నాక కలబెట్టకూడదు, అలా వదిలేసేయాలి. తీసుకున్నాం కదా, ఒక్కసారి ఇట్లా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము.
ఎక్కువ మిక్స్ చేయకూడదు. ఫిష్ని చితుకుతుంది ముక్క మొత్తం ఇట్లా 20 మినిట్స్ అంటే ఒకసారి చెక్ చేసేసుకుందాము. మసులుతో చూసారా, ఇలా మసులుతుందన్నమాట. సరే ఇలా అనేసుకుందాం, సైడ్ నుంచి ఇలా అనేసుకుందాం నార్మల్గా. ఇంకా కొంచెం సేపు ఉంచేసుకుందాం. ఓకే అండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా లైట్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం.